అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 17. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. 139వ కీర్తన 17వ వచనం. దేవుడు ప్రేమామయుడు. ఆయన మన సంతోషము ఆశీర్వాదం కొరకు మనకు అన్నిటినీ దయచేయును. అయినప్పటికీ మనము ఆయనను నిర్లక్ష్యపెట్టి బాధ పెట్టేటి వారముగా ఉన్నాం. ఒక దినమున సువార్తకుడికి అనంతరం రాత్రివేళ ఇంటికి ఆలస్యంగా వెళితిని. అప్పుడు మా అమ్మ నన్ను భోజనం చేయమని అడిగినప్పుడు ఆకలి లేదు, నాకు భోజనము వద్దని చెప్పి నా గదిలోనికి వెళ్ళి 1 గంట ప్రార్థన సమయమును కలిగి ఉంటిని. నేను ప్రార్థించి లేచినప్పుడు నా తల్లి నా దగ్గర కూర్చొని ఏడ్చుచుండెను. అప్పుడు నేను ఏమైనదని మా అమ్మను అడిగినప్పుడు ఆమె, నా కుమారుడా, ఈ ఉదయకాలమున మార్కెట్కు వెళ్ళి నీ కొరకు సరుకులు తెచ్చితిని. నీవు చదువుకొనుచున్న దినములలో నీకు ఏది ఇష్టమో దానిని కొన్ని గంటలు నీ కొరకు తయారు చేసి ఇద్దరము కలిసి భోజనము చేయవలనని నేను కూడా భోజనం చేయలేదు అని చెప్పాను. నన్ను క్షమించుమని అడిగినను ఆమె ఆ విషయమై బాధపడుచుండెను. ఆ విధముగానే మన దేవుణ్ణి మనము బాధ పెట్టేటి వారంగా ఉన్నాము. మన దేవుడు మనలను ఎంత ప్రేమించుచున్నాడో ఎరగకున్నాము. ఏ మనుష్యుడును ఆయన వంటి ప్రేమను చూపలేడు. అయినను ఆయన ప్రేమను తృణీకరించి నిర్లక్ష్య పెట్టేటి వారముగా ఉన్నాము. ప్రతి మానవుడు మారిపోవును. అది తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్రు కానీ, భార్యాభర్తలు కానీ, వారి ప్రేమ మార్పు చెందును. కానీ దేవుని ప్రేమ మార్పు చెందదు. స్వభావ సిద్ధముగా మనము దేవునికి శత్రువులము. ఆయనను దుఃఖపరచి గాయపరచు మాటలు మాట్లాడుచు పనులు చేయుచున్నను ఆయన మనల్ని ప్రేమించుచు వెదుకుచున్నాడు. ఆయన, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయమును నాకిమ్ము అని పదే పదే మనల్ని బ్రతిమాడుచున్నాడు. ఎందుకనగా మనలను నూతన సృష్టిగా చేయవలనన్నది ఆయన కోరిక. 1 కొరింథీ 15:45 ఈ విధంగా రాయబడింది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆదాము కేవలము భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన మానవుడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ సంబంధి అయిన మానవుడు. ఆయన ఆత్మ ద్వారా జన్మించి ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడెను. ఆయన ఏమి చేసినను సమస్తమును ఆత్మ ద్వారా జరిగించెను. యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట శక్తివంతమైనది. అది ఆదాము 930 సంవత్సరంలో జీవించినప్పటికీ మంటి శరీరం కలిగిన భూ సంబంధమైన మానవుడు. కానీ యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చిన ప్రభువు. ఆయన శరీరము కొల్లు పట్టలేదు. ఆయన శరీరమును ఉంచిన సమాధిలో నుండి దుర్వాసన రాలేదు. ఆయన సమాధి నుండి మహిమ శరీరంతో బయటికి వచ్చెను. 1 కొరింథీ 15లో ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాము, జీవింపజేయు ఆత్మయని, ఆత్మ సంబంధి అయిన వాడని, 2వ మనుష్యుడు, పరలోకం నుండి వచ్చిన వాడని మరియు పరలోక సంబంధి అని పిలువబడెను. ఆయన అద్భుతమైన నూతన పురుషుడను దాని యొక్క భావమును మనకు తెలియజేయుటకు ఆయనకు ఈ పేర్లన్నీ ఇవ్వబడెను. ప్రభువు మనలను ఒక నూతన పురుషుడు అని పిలువబడు తన సంఘం యొక్క సభ్యులుగా నూతన సృష్టిగా చేయుటకు రక్షించెను. ప్రైజ్ ది లార్డ్.